హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ చుడవా చేశాను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఉంచండి. అస్సలు మెత్తబడవు. ముందుగా గ్యాస్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకొని అందులో నేను చేస్తున్న చుడవా క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోయిందండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే ఎక్కువ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, లేదంటే అవి మెత్తగా ఉంటే చుడవా కూడా మెత్తబడిపోతాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై కానివ్వండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేయించండి. తర్వాత గుప్పెడు పుట్నాలు, గుప్పెడు పల్లీలు, కొద్దిగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి వేయించండి. దీంట్లో నేను జీడిపప్పు, బాదం పప్పును కూడా యాడ్ చేశానండి. ఆయిల్లో వేసే టేస్ట్ బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి దీంట్లో వేసానండి. కొద్దిగా కరివేపాకుని వేసి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకోసారి కలపండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి వేయించండి, లేదంటే ఆనియన్స్ అన్నీ మాడిపోతాయి. తర్వాత మీరు పక్కన తీసి పెట్టుకున్న అటుకులు మరియు పేలాలు, నేను అటుకులు పేలాలు 2 కలిపి చేశాను. మీరు కావాలంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు. మా సైడ్ వీటిని పేలాలని అంటారు. కొన్ని ప్రాంతాల్లో వీటిని మరమరాలని కూడా అంటారు. వీటిని పేలాలు, మరమరాలు అని కామెంట్ మాత్రం పెట్టకండి. ఇలా సన్నని మంట పైన ఉంచి 5 to 8 మినిట్స్ వరకైనా కలుపుతూనే ఉండండి. అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. ఇంతే అండి, సింపుల్.